హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. గ్యాప్ వచ్చేసింది, నా ఫోన్ పాడైపోయింది యాక్చువల్గా. మా పిల్లలు కింద వేసేసారు, దానివల్ల నా వీడియో అంతా ఫుటేజ్ మొత్తం నా ఈ ఫోన్లోనే ఉంటుంది. ఇది ప్రాబ్లం అవ్వడం వల్ల నాకు కష్టమైపోయింది అనమాట. సో అది రిపేర్ చేయించి ఇప్పుడు ఓకే, ఇంకా కొత్త మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో 19th మేము మెట్లు ఎక్కాము కదండి, ఇది 20 అనమాట, 28th రోజుది. సో మేము మళ్ళీ కొండ మీదకి వెళ్తున్నాము టికెట్స్ కోసం అనేసి. మేము బయలుదేరే లోపల 12 అయిపోయింది. సో 11:30 to 12 అలా అవుతుంది. సో మేము ఎందుకు వెళ్తున్నామంటే నెక్స్ట్ డే దర్శనానికి శ్రీవారి ట్రస్ట్ వాళ్ళది ఉంటుంది కదా, శ్రీవాణి టికెట్స్ అంటారు. సో ఆ టికెట్స్ కలెక్ట్ వన్ డే ముందే కలెక్ట్ చేసుకోవాలి, మనము తీసుకోవాలి. ఓన్లీ 2000 టికెట్స్ ఉంటాయి, అవి తీసుకోవాలన్నమాట. దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. సో దానికోసం అనేసి వెళ్తున్నాము. నెక్స్ట్ డే మా బాబు బర్త్డే అనమాట, 21st. సో టికెట్స్ దొరుకుతాయా లేదా అనేది తెలీదు. ఈ రష్ని బట్టి దొరకదా అనుకున్నాము. సో వెళ్తే కానీ తెలియదు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము ఆఫీస్కి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి మాకు టికెట్స్ ఇచ్చాయి. ఈసారి చూడాలి మరి ఏమవుతుందో తెలీదు. 300 టోకెన్స్ అవన్నీ అసలు ఏవి దొరకట్లేదండి పైన. అసలు ముందు బుక్ చేసుకుందామన్నా కూడా కుదరలేదన్నమాట. సో ఏమైందంటే నేను అక్కడ వీడియో తీయలేదు, హడావిడి అయిపోయింది. సో టికెట్స్ కోసం అని వెళ్తే టైం అయిపోయింది, ఫినిష్ అయిపోయాయి. 2000 టికెట్స్ అని చెప్పారు. డైలీ 2000 టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట. సో ఇంకా ఆ రోజు ఏమైందంటే చాలా డిసప్పాయింట్తో ఇంకా కిందకి దిగేసామన్నమాట. ఇది ఈవినింగ్ టైము. మనకి శ్రీవారి గోవిందనామాలు చూడండి మా రూమ్ నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో అదే చూపిస్తున్నాను. సో మేము ఈవినింగ్ వచ్చేసి కింద తిరుపతి నుంచి మనకి ఇది గుడిమల్లం అండి. గుడిమల్లం శివుని టెంపుల్, ఫేమస్ టెంపుల్ అనమాట. తిరుపతికి వెళ్ళినప్పుడల్లా మేము ఈ టెంపుల్ విజిట్ చేసుకుంటాము. సో అక్కడికి వెళ్ళాము. మనకి 14 కిలోమీటర్స్ అలా ఉంటుంది, జస్ట్ ఒక 20 minutes. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. శివుడు మాత్రం చాలా సూపర్గా ఉంటారు. ఈ రాయి మనకి ఇక్కడెక్కడ దొరకదు, ఎక్కడి నుంచో తెచ్చి చేశారు అనేసి చెప్తారు. సో మేము వెళ్ళినప్పుడల్లా వెలి దీపాలు పెట్టేసి అలా దర్శనం చేసుకుంటాము. ఈసారి అయితే ఆ గుడి చుట్టూ మల్లెపూలు వేశారు, లాస్ట్ టైం లేకుండే బాగా డెవలప్ చేశారు. చాలామందికి తెలీదు, కొంతమంది అక్కడ లోకల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ టెంపుల్. ఇప్పుడిప్పుడు ఫేమస్ అవుతుంది అనమాట. చాలా చాలా ఓల్డ్ టెంపుల్, దీనికి చాలా హిస్టరీ కూడా ఉంది. నెక్స్ట్ టైం చెప్తాను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు. సో అలా చూసుకున్నాము ఈవినింగ్. ఇంకా మా బాబు వాళ్ళనమాట ఫోజులు ఇస్తున్నారు. ఇది నెక్స్ట్ డే మా బాబు బర్త్డే రోజు అనమాట. సో ఇంకా మా మామ డ్యూటీస్ అనమాట, మామయ్య డ్యూటీస్. ఈ 21st రోజు అండి. ఇంకా టికెట్స్ దొరకలేదు కదా, ఆ రోజు మార్నింగే వెళ్ళిపోయాం 5:30కే టికెట్స్ కోసం అనేసి. నెక్స్ట్ డే అన్న దొరుకుద్ది అనేసి చాలా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. మా బాబు బర్త్డే రోజు దొరకలేదు అనేసి చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇవి మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే మనము 2 months 3 months ముందే బుక్ చేసుకోవాలండి, అప్పుడే రిలీజ్ చేస్తారు టికెట్స్. 300 టోకెన్ అయినా సరే 2 months ముందే బుక్ చేసుకోవాలి. కానీ శ్రీవాణివి ఆన్ ద స్పాట్ ఇచ్చేవారండి. ఇప్పుడే అబ్బా చాలా రష్ అయిపోయింది. ఏంటో మరి తిరుపతి రోజు రోజుకి అసలు చాలా చేంజ్ అయిపోతుంది. సో ఇంకా మార్నింగ్ 5 to 5:30కి జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాము. చూసారా మా ముందు ఎంత లైన్ ఉందో. మేము 5కే వచ్చేసిన అక్కడ అనమాట. క్యాంప్ అలా అరేంజ్ చేశారు ఈ శ్రీవాణి టికెట్స్ది. సో మేము 5:30కి వెళ్తే ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 8:30కి అండి. సో మేము అంతసేపు వెయిట్ చేసాము చిన్నపిల్లల్ని వేసుకొని. ఫైనల్ టికెట్స్ అయితే దొరికాయి మాకు. ఇంకా మా బాబు నక్షత్రం ప్రకారము కాళహస్తి వెళ్ళమన్నారనమాట పంతులు గారు. సో అంటే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు. సో ఇంకా కాళహస్తికి తీసుకెళ్ళి దర్శనం చేయించుకున్నాము, పూజ చేయించుకున్నాం. బాగా అయింది దర్శనము. మాకు దర్శనాలు ఎలా దొరుకుతాయంటే, ఇంకా రాహుల్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, SPF అనమాట, స్పెషల్ ఫోర్స్. సో వాళ్ళ త్రూగా మేము వెళ్తామన్నమాట.
ఎంత రష్ ఉన్నా మేము వెళ్తాం దర్శనానికి. సో ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మా బాబు బర్త్డే సరే తనని బయటికి తీసుకెళ్దామని అలా చిన్న రెస్టారెంట్కి వచ్చాము. ఈ కపిల్ తీర్థం దగ్గర ఉంది, పార్క్ హయత్ దగ్గర ఉంటుంది, పైన 4th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. కొత్తగా కట్టారు, ఎనిమల్ థీమ్. సో ఇంకా తన సెలబ్రేట్ చేసాం జస్ట్ సింపుల్గా. చిన్న కేక్ కట్ చేయించేసి ఇంకా ఫుడ్ డిన్నర్ చేసుకున్నాం అన్నమాట. నాకు ఇలా గ్రాండ్గా చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదండి. ఓన్లీ ఫస్ట్ బర్త్డే ఒక్కటే చేశాను మా బాబుది, మిగతావన్నీ చాలా సింపుల్గా చేశాను. నేను ఆర్ఫనేజ్కి ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తూ ఉంటాను అనమాట ఫుడ్ మా బాబు పేరు మీద. సో నాకు అలా ఇష్టము, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఒక పూటైనా మనం భోజనం పెట్టచ్చు కదా అనేసి ఈ పార్టీస్ చేసే కంటే ఆ పార్టీస్ అమౌంటే ఆర్ఫనేజ్కి ఇచ్చేస్తానమాట. ఇంకా నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే మాకు వచ్చేసి టైమింగ్ 10:30కి అలా ఇచ్చారు దర్శనం. సో మేము 1 hour ముందే ఉండాలి మేము 9కి అలా బయలుదేరాము. మనకి వెళ్ళడానికి ఒక 40 minutes పడుతుంది కాబట్టి 1.5 hour ముందే వెళ్ళాలి. సో మళ్ళీ వెళ్ళాము. ఇది 4th టైము మేము కొండ ఎక్కడము. ఒక 1 weekలో ఎన్నిసార్లు ఎక్కామన్నమాట. అందుకే చాలా లేట్ అయింది ఈసారి. మేము అక్కడే ఉండి ఇవన్నీ చేయడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకే అన్ని డేస్ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ చెక్కింగ్ దగ్గరే ఒక 1/2 hour టైం పడుతుంది, అంత పెద్ద క్యూ ఉందన్నమాట. అన్నీ ఉన్నా కూడా అంత పెద్ద క్యూ ఉంది. అసలు చెక్ చేసి వాళ్ళు పంపించే లోపల చాలా టైం పడుతుంది. సో నాకు అనిపించింది ఎప్పుడు హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో తిరుపతికి అసలు రాకూడదని. మామూలు డేస్లో వస్తే సరిపోతుంది, అంత ఏమనిపించదు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మనకి శ్రీవాణి అంటే వెంకటేశ్వర స్వామికి 7 గడపలు ఉంటాయి కదండి. మనకి ఫస్ట్ గడప దర్శనం అవుతుందన్నమాట. ఆ రోజు మంగళవారము మాకు అంటే జస్ట్ తులసిమాల వేశారు స్వామివారికి. ఎంత బాగా దర్శనం అయిందంటే అంత బాగా అయింది అసలు చెప్పొద్దు. మేము వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మమ్మల్ని రిటర్న్ పిలిచి మా బాబుకి నాకు ప్రసాదం ఇచ్చారు అక్కడ పంతులు వాళ్ళు. సో మాకు స్పెషల్గా ఉంటుంది అసలు అలా ఫస్ట్ గడప దర్శనం చేసుకుంటే. ఇంకా కొంచెం వీడియోస్ ఏం తీయలేదు, నేను ఫొటోస్ మాత్రమే పెడుతున్నాను. ఇంకా మా బాబులందరికీ గుండులు చేయించాను అనమాట, మా అన్నయ్య వాళ్ళ బాబుకి, మా పిల్లలకి. మా పెద్దోడికి అయితే ఇది 3వ గుండు, కొండ మీదే చేయించాము 3 గుండ్లు కూడా. ఇంకా మా చిన్నపిల్లలకి అయితే 2వ గుండు అనమాట. మేము 3 గుండ్లు చేయిస్తాము 3 సార్లు. సో అలా గుండు చేయించాము. ఇక్కడ చూసారా మా పెద్ద బాబు, వాళ్ళ డాడీ అంటే తెగ పిచ్చి. ఇంకా నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ తీసేసుకొని 24th అలా రిటర్న్ అయిపోయామండి హైదరాబాద్కి. సో మార్నింగ్ ఇది కొంచెం 6కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇది రాజంపేట రోడ్ అనమాట. ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము అనమాట, ఇంక బయలుదేరిపోయాము. ఒకరోజు అయితే రెస్ట్ తీసుకున్నాం కంప్లీట్గా, చాలా అలసిపోయాము. అన్నిసార్లు తిరిగేసి వచ్చేసి చాలా అలసిపోయాం మా పిల్లలతో. అసలు సన్ చూసారా ఎంత బాగున్నాడో అసలు. ఇంకా మా పిల్లలు ఫుల్ పడుకున్న ట్రావెల్ అంతా. ఇంక ఇంటికి వచ్చేసరికి చూసారా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చినట్టు అయిపోయింది. టీవీ పెట్టుకొని తెగ డ్యాన్సులు చేస్తున్నారు, ఫుల్ యాక్టివ్ అయిపోయారు అన్నమాట. ఇంటికి రాగానే వాళ్ళ టీవీ, వాళ్ళ ఇల్లు, బెడ్ ఇవన్నీ చూసేసరికి మూడ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఫుల్. ఇంకా నెక్స్ట్ డే అక్షయ తృతీయ.
సో యాక్చువల్గా చాలా పని ఉండింది. దేవుళ్ళు క్లీన్ చేసుకొని కొంచెం పూజ చేసుకొని అవన్నీ చేసే లోపల చాలా వర్క్ ఉండింది తిరుపతి నుంచి రాగానే. ఈసారి మా అమ్మ మా పిల్లలకి గోల్డ్ చైన్ కొనిచ్చింది అనమాట, ఇద్దరు పిల్లలకి. వాళ్ళ ఫస్ట్ బర్త్డే నేను చేయలేదు, ఇంకా సెకండ్ బర్త్డే ప్లాన్ చేస్తున్నాము చేయడానికి. ఫస్ట్ బర్త్డే ఎందుకు చేయలేదంటే చెప్తాను. సో ఫస్ట్ బర్త్డే ఎందుకు చేయలేదు అంటే అప్పుడు మా పిల్లలు కొంచెం హెల్త్ బాగాలేకుండే, ట్విన్స్ కదా, సో మెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బర్త్డే చేయలేదు. జస్ట్ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. సో థ్యాంక్ యూ.